కొందనల్లి కాలనీకి బయలుదేరదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. కాగా జగత్తుత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో 2 విషయాలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన కార్యాలన్నీ సంపూర్తి అయి ఉన్నను అన్నాడు. సంపూర్తి చేసేసాడు. ఆ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతి అనేది ఏదైతే ఉందో, కనాను దేశంలోకి ప్రవేశించాలి అనేది ఏదైతే ఉందో, దానిని గురించి ఆయన కోపంతో ప్రమాణం చేశాడట. కోపముతో ప్రమాణం చేశాడు. ఏమనంటే, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని. వారు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. ప్రమాణం చేసిన దేవుడు అని ఆయన చెప్పిన మాట అనుసరించి ఇప్పుడు విశ్వాసులమైన మనము అన్నాడు. వారేమో ప్రవేశింపరు, మనమేమో ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అంటే ఇజ్రాయేలీలు ప్రవేశించకుండా కోపంతో ప్రమాణం చేసిన దేవుడు మనకేమో ప్రవేశించడానికి ద్వారం దర్శించాడట. అయితే వాళ్ళు ప్రవేశించకపోవడానికి గల కారణం ఏంటి అని మనము ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులరా, 2వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే ప్రభునందు ప్రియులారా, వారికి ప్రకటింపబడినట్లు అంటే వారికి ప్రకటింపబడిందా పడలేదా? వారికి ప్రకటింపబడింది. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. అయితే వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఈ కలిసి ఉండలేదు గనక అన్నాడు. విశ్వాసము గలవారై అనగానే మనము జనరల్గా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు గమనిస్తే, యూదా పత్రికలో 5వ వచనంలో యూదా భక్తుడు ఇజ్రాయేలును గురించి ఒక మాట అన్నాడు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని. ఇప్పుడు ఇక్కడ యూదా పత్రికలు ఏమన్నాడు? నమ్మకపోయిన వారిని అని అన్నాడు. హెబ్రీ పత్రికలు ఏమన్నాడు? విశ్వాసము గలవారై ఉండలేదు గనుక అన్నాడు. అయితే దానికి నేను పౌలు చెప్పిన ఇంకొక మాట చెప్తున్నా. ఏమనంటే, అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలలో ఈ విశ్రాంతి గురించి మాట్లాడుతూ, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గుర్చియా కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నామన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మీరు ఈ 2 వచనాల గురించి ఒక మాట చెప్పండి. ఎవరిని గురించి ప్రమాణం చేశాను? చూసి చెప్పండి, పర్లేదు, కంగారు పడమాకండి. అవిధేయులైన వారిని గుర్చియే అన్నాడు. ఎందుకు ప్రవేశింపలేకపోయారు అంటే, అవిశ్వాసం ఈజ్ ఈక్వల్ విశ్వాసం ఈజ్ ఈక్వల్ అంటే, ఇప్పుడు 4:2 ప్రకారము వినిన వారు ఏమయ్యలేరు
అంటే వాక్యం విని కూడా విధేయత లేకుండా ఉన్నారు. ఆ విధేయత లేకపోవుట చేత ప్రభునందు పిల్లరా విన్న వాక్యము వాళ్ళకి నిష్ప్రయోజనమైపోయిందట. అంటే ప్రభునందు పిల్లరా నీ యొద్దకు వచ్చుచున్నటువంటి వాక్య విషయంలో నువ్వు సంపూర్ణ విధేయుడుగా ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాక్యం వినేటప్పుడు నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే, కానీ అయ్యగారికి ఎవరో చెప్పేసినట్టున్నారు నా గురించి, అందుకని ఈయన ఈ వాక్యం ఎత్తుకున్నాడు అనే అభిప్రాయాలు విశ్వాసుల్లోకి వచ్చేస్తుంది. వస్తున్నాయా లేదా? దానికి కారణం ఏంటి అంటే వాక్యానికి విధేయత చూపించలేదు, ఏదో ఒక సాకు చూపించుకుంటున్నారు. ఇజ్రాయేలీలు ప్రజలు కూడా దేవుడు కనాను నుంచి ఐగుప్తు నుంచి కనానుకు నడిపించేటప్పుడు ఇందాకడ అన్నయ్య చెప్పినట్లు హృదయములను పరిశీలించు యెహోవా దేవుడు. ఈ ఇజ్రాయేలీలు కానానికి వెళ్తుంటే వీళ్ళ హృదయాలు చూసినప్పుడు వాళ్ళలో ఒక అభిప్రాయం కనబడింది ఆయనకి. వెంటనే మోషే చేత ఏం చెప్పాడంటే, బాబు నువ్వు అర్జెంటుగా ఇప్పటిదాకా జరిగిన సంగతులన్నింటినీ కలిపి ఇంకొక పత్రిక రాయాలి. ఏంటదంటే ద్వితీయోపదేశకాండం రాయాలి. ద్వితీయోపదేశకాండం ఏంటది? జరిగిపోయిన సమాచారం అంతా మళ్ళీ రాసినటువంటి గ్రంథం. నిర్గమాకాండం, ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండంలో ఉన్న సబ్జెక్టులు చాలా విషయాలు ఈ ద్వితీయోపదేశకాండంలో ఉంటాయి. అంటే సెకండ్ టైం మళ్ళీ చెప్తున్నాం అన్నమాట. దీంట్లో వాళ్ళ హృదయంలో ఉన్న అభిప్రాయాన్ని మోషే ద్వారా వాళ్ళకి చెప్పించాడు. ఏమనంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకే నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు అన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోపల, బయటికి కాదు, నా నీతిని బట్టి, నా యథార్థత, నా హృదయ యథార్థతను బట్టి నేను దేశాన్ని స్వతంత్రించుకున్నానని మీరు అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. మీరు ఇక్కడున్న జనుల యొక్క చెడుతనమును బట్టి వారిని తోలివేసి ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఈ మాటను బట్టి విశ్వాస సమాజంలో కూడా చాలామంది రక్షణ పొందంగానే ఇక పరలోక రాజ్యంలో ప్రవేశించినంత ఫీలింగ్లో ఉంటున్నారు. రక్షణ పొందితే చాలు, ఏమొచ్చేసింది? పరలోకం వచ్చేసిందా? రాలే. రక్షణ ప్రారంభమైంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ రక్షణను మనం పొందుచూ అన్నాడు పేతురు భక్తుడు. ఇంకా చాలామంది యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆ రక్షణ మరి సమీపంగా ఉంటుందంటున్నారు. ప్రభునందు ప్రియులారా, కీర్తనాకారుడు చెప్పాడు, దేవునికి భయభక్తులు కలిగి ఎవరు ఉంటారో వారికి వారి రక్షణ సమీపంగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి మనము అనుదినము దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు మనం కూడా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి విషయంలో కోపంతో ప్రమాణం చేశాడు, వాళ్ళు ప్రవేశింపలేకపోయారు. ఇప్పుడు నేనేమో ఆ విశ్రాంతిలో విశ్వాసులమైన మనము అన్నాడు, ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం అన్నాడు. కాబట్టి వాళ్ళకి అవకాశం దేవుడు ఇవ్వలేదు, వాళ్ళ మీద కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు దేవుని వాక్యం పంపితే, వాళ్ళకు వాక్యాన్ని పంపిస్తే వినిన వారితో విశ్వాసము గలవారై ఉండకపోవడమే కాదు,
ఇక వాళ్ళు చేసిన పని మనం బైబిల్లో చూస్తే ఎంత కోపం వచ్చిందో దేవుడికి మనకు అర్థమవుతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం ముగించేస్తున్నాం. 36వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమునందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము. ఎట్లా వచ్చింది కోపం అంటే ప్రమాణం చేసిన ప్రమాణము ఇజ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్న వారి గురించి. కానీ ఆ తర్వాత ప్రవేశించిన తర్వాత కనానులోకి వచ్చిన తర్వాత కూడా తన ప్రవక్తలను పంపించి వాక్యం పంపిస్తే ఆ కనానులోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు? ఇంకా నివారింపశక్యం కానంత కోపం తెప్పించేశారు ఆయనకి. ప్రభునందు పిల్లారా, ఎవరండి పెందల కాడ లేచి దేవుని వాక్యాన్ని పంపేది, తన దూతలను పంపేది? ఎవరి కోసం? నిన్ను నన్ను పరలోక రాజ్యం పంపడం కొరకే. అలాగే వారికి ప్రకటించినట్లుగానే మనకు కూడా ఈ సువార్త ప్రకటింపబడింది. మరి వినిన వారు విశ్వాసము గలవారై ఉండలేదు కాబట్టి ప్రవేశించలేదు, అవిధేయులై ఉన్నారు కాబట్టి ప్రవేశింపలేకపోయారు. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? విన్న వాక్యానికి, మన యొద్దకు వస్తున్న వాక్యానికి ఎలాగున్నాం? మరి ఇజ్రాయేలులాగా నీ అభిప్రాయం ఉందా? లేదంటే యోబు పలికినట్లు, చాలాసార్లు చెప్పాను, యోబు గ్రంథములో యోబు పలికాడు ఒక మాట, 23వ అధ్యాయం 12వ వచనములో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తినన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ప్రతి వారికి ఒక స్వాభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు కనుక అనుకున్నట్టు నా నీతిని బట్టి నా హృదయ యథార్థతను బట్టి ఇక్కడ తెచ్చాడు అన్నట్లు, పరలోకం తీసుకెళ్ళిపోవడానికి నేను యేసుని నమ్ముకున్నాను కాబట్టి, సత్యములో ఉన్నాను కాబట్టి, అగాపేలో ఉన్నాను కాబట్టి. ఈ మధ్యకాలం అయ్యారు చెప్పారు, నువ్వు సత్యం తెలుసుకొని దర్శనం తెలుసుకొని అంతా తెలుసుకున్నా కానీ ఏమి చూడు తీసుకుని ఏం ప్రయోజనం లేదు. అన్నీ తెలుసుకొని 1,00,000 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నా ఏం ప్రయోజనం లేదు. మారు మనసు లేకపోతే, మార్పు లేకపోతే, దేవుడు కోరుకున్న హృదయం లేకపోతే, కనీసం ప్రవక్త అడుగుజాడలను గుర్తుపట్టి వారి వలె నడవలేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఆయనలాగా ప్రేమించలేకపోతే, ఆయనలా పలకరించలేకపోతే ఏం ప్రయోజనం? కానీ ప్రభునందు పిల్లల అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. వారి వారి అభిప్రాయాలు. నేనేమనుకుంటానంటే, ఆయన నోటి మాటను చూసుకొని దాన్ని బట్టి మన అభిప్రాయాలను ఎలా ఎంచుకోవాలో చూసుకోవాలి. కానీ చాలామంది దేవుని నోటి మాట కాదు, వారి స్వాభిప్రాయానికి ఎక్కువ ఓటేస్తారు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు వాక్యం చెబుతుంది, ప్రవక్త చెబుతాడు, ఎన్ని చెప్పినా సరే, కానీ మనకు స్వాభిప్రాయం ఉంటుంది. దానిని బట్టి మన అభిప్రాయాన్ని మనము బయలుపరచడానికి, అందరితో మాట్లాడటానికి, చెప్పేయడానికి, వినిపించేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. కానీ ఆ విషయంలో దేవుడు ఏమంటున్నాడో పట్టించుకో. అవునా కదా? మీరు ఆలోచించండి. నిజంగా పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో నా ప్రవక్తలను ముట్టవలదని ఉందా లేదా? మరి తలంలో ప్రవక్తగా అపోస్తులుడిగా వాడబడుతుంటే మాట్లాడడానికి నీకు ధైర్యం ఎవడిచ్చాడు? అవునా? ఆయన విషయంలో మాట్లాడటమే కాదు, ఆయన చేతుల మీద అభిషేకం పొందిన దైవజనుని గురించి మాట్లాడడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? ఇచ్చారా? కానీ ఏం పట్టించుకోరు. ఎందుకు అని అంటే స్వాభిప్రాయం కావాలి. మనకు ఒక స్వాభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయంతో
మనము క్యాల్కులేట్ చేసేస్తాం ఎవరేంటి అనేది. అది నువ్వు చేయాలా, దేవుడు చేయాలా? అందుకనే యోబు అన్నాడు, ఆయన నోటి మాటలను. కాబట్టి దేవుని నోటి మాటలను గమనించాలి. దేవుడు ఏం చెబుతున్నాడు? ఇజ్రాయెల్ గురించి ఏం చెప్పాడు? వాళ్ళు ప్రవేశించకూడదని కోపం వచ్చింది, ప్రమాణం చేశాడు అన్నాడు. మన గురించి ఏం చెప్పాడు? విశ్వాసులమైన మనము ప్రవేశించుచున్నాము అన్నాడు. విశ్వాసులమైన మనం అంటే ఆయన హెబ్రీ పత్రిక పౌలు భక్తులు రాసే టయానికి ఆయన ఉద్దేశం ఏంటి? విధేయులమని. కానీ అది మొదటి శతాబ్దంలో. మరి ఇప్పుడు ఎంతవరకు విధేయులు దేవుని వాక్యానికి? ఆ విధేయులుగా మనం ఉంటే ఖచ్చితంగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. అలా ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. ఈ దినము దేవుని వాక్యానికి విధేయత కలిగి నేను ఎంతవరకు నడుచుకున్నాను? ఆయన నోటి మాటలకు నేను ఎంతవరకు లోబడి ఉన్నాను? లేదా నా స్వాభిప్రాయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను? అదేమి నేను చెప్తుంది ఏంటంటే, విశ్వాసులే కాదు, అభిషిక్త దైవజనులు సహా, అననీయ లాంటి భక్తుడే పౌలు ఆ తిన్నదన్నటువంటి మార్గంలో ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక దైవజనుడు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడని దర్శనం చూస్తున్నాడు. అననీయ నువ్వు వెళ్ళు అని అంటే ఈయనే ఆయనకి చెప్తున్నాడు, ఏమని? అయ్యగారు దమస్కు మార్గంలో ఈయన తాకీదులు పట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని హింసించడానికి వస్తున్నాడు అని ఎవరికి చెప్తున్నాడు? యేసు ప్రభువుకి చెప్తున్నాడు. దమస్కు మార్గంలో ఎదురుపడిన పౌలుని దర్శించడానికి ఎందుకు వస్తున్నాడు తెలియదు, అది తెలిసినానికి ఈయన చెప్తుంటాడు. పాపం ఆయన అభిప్రాయం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, ముందెళ్ళి ప్రార్థన చేయి, ఆయన దర్శనం చూశాడు అని చెప్పి అన్నయ్యని పంపించాను. ఆ తర్వాత అననీయ అభిప్రాయం మారుంటుందో మారుంటుంది. పౌలు సేవ చేస్తున్న సేవ చూసి ఏమనుకుని ఉంటాడు? చెప్పాడు అప్పటికే, రాజులు ఎదుటను అన్యజనులు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు, ఎల్లు అని చెప్తే కానీ ఆయన పోలేదు. అలా బైబిల్లో మనం చూస్తే చాలామంది అభిషిక్తులు కూడా ఉన్నారు. అయితే ఒకటి మాత్రం కరెక్ట్, అయ్యగారు మనకు నేర్పించిన పద్ధతి ఏది? లేఖనము చెప్పాలి, అలాగే దేవుడు చెప్పాలి కదా, అడగాలి. ఒక విధంగా ఈ క్రైస్తవ సమాజం మొత్తం మీద నేను చూసినప్పుడు ఆ చిలకలూరుపేట శాలేమరాజు అన్న దేవుని సందులు మోకరించి ప్రార్థన చేసి, ఈ తరంలో నువ్వు వాడుకుంటున్న దైవజనుడు ప్రవక్త ఎవరని అడిగి ఆయన చెప్పిన తర్వాత పిలిచి స్టేజ్ మీద నిల్చోబెట్టి చెప్పాడు, నాకు చూపించిన ఆయన ప్రవక్త ఈయనే, ఇదిగో అపోస్తుడు అందరికి వెళ్ళి తోడు. అట్లా చెప్పగలిగినాడు ఎవరున్నాడు? అట్లా ప్రార్థన చేసి మనము తెలుసుకొని మరి గ్రహించి దేవుని నోటి మాటే ఎక్కువగా ఎంచాలి. కాబట్టి ఆయన మాట ఒకటి దినం మన ముందుకు వచ్చింది. ప్రవేశించడానికి నీకున్నటువంటి అర్హత దేవుడు నీ విధేయతను చూస్తున్నాడు. నీ వద్దకు వచ్చిన వాక్యానికి, ఆ వాక్యమునకు మనం ఎంతగా లోబడి విధేయత కలిగి జీవిస్తామో ఖచ్చితంగా ఆ విశ్రాంతిలో మనము ప్రవేశిస్తామనే వాగ్దానం స్వతంత్రించుకుంటాం. అట్టి వాక్యం ప్రభు మనందరికీ దయచేయండి కాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్యకు వచ్చినటువంటి, నేను ప్రార్థన చేశాను కాబట్టి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు జాషువా గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. నీవును ప్రేమించడం నేర్పించండి, నీకు నడవడం నేర్పించండి, విశ్వాసం పాలు కళ్ళు ప్రవేశించడానికి పరిశుభ్రమైన తండ్రి, ప్రేమ ఈ బంగారు స్తోత్రాలు వందనాలు
ఈ కలువరి దారంలో అద్భుతమైన నీ సత్యమానములను ప్రతిష్ఠింప చేసినందుకు మీకు కృతజ్ఞతలు. వినిన వాక్యము నాలో నిష్ప్రయోజనము కాకుండానట్లుగా వినిన దాని చొప్పున ప్రవర్తించుటకు తగిన కృపను ఈ సమయం ముందు నీ బిడ్డలమైన అందరి మీద మీరు కుమారించండి స్వామి. హానుకు ఏలియా పౌలు ఈ తరంలో నీ దాసుడు మా ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారు నీతో నడిచినట్లుగా మేమును నడవగలిగినట్లుగా నీ బలాన్ని మాకు ధరింప చేయమని ఎప్పటికప్పుడే మీ వాక్యపు కాంతిలో మా లోపాలు మా దోషాలు సరిదిద్దుకొని మరింతగా మీతో అంటు కట్టుబడి మీలో 30 60 నూరంతులుగా పాలించినట్లు చూపించమని చేరవచ్చినటువంటి నీ బిడ్డలను ప్రభువా ఈ నూతన వారమంతా నీ మార్గంలో నడువు చేస్తూ లోకానికి వెలిగే ఉప్పై నీ బిడ్డలకు జీవించడానికి కృపను అనుగ్రహించమని ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, పరిచయం, చేతి పనులు ఉంటున్నటువంటి ప్రతి నీ బిడ్డను మీరు ఆశీర్వదించి నూరంతులుగా భయంతులుగా నీ బిడ్డల ప్రభువా నీలో ఆశీర్వాదించబడుటకు సహాయం చేయండి. వారం మధ్యలో జరగబోతున్నటువంటి అన్ని ప్రార్థనల్లో అవకాశం నుండి ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకున్నట్లు ఆత్మచేత సంధించి నడిపించి సహవాసము వలన ఫలం పొందుకొని నీ కొరకు నాయన సత్యవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతిలో నేనందరం ప్రకాశించినట్లుగా కృపను అనుగ్రహించాను. నీ దాసుడు మా ప్రియుడు జోసెఫ్ దిల్బాయి గారిని వారి సత్యమైన బిడ్డలను వారు చేస్తున్న పరిచయం అంతటిని ఆశీర్వదించాలని నన్ను కూడా వాళ్ళ పరిచయం అనిపించాను. నాతో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. నడుచుకోవలసిన మార్గం బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర అన్యోన్య సహవాసం చేరువును మనకు భూలోకమును చదువుకున్న సకల భక్త కోటికి సదాకాలము తోడై ఉండి నడిపించును కనుక యేసు రక్తమునికే జై, ప్రవేశ రక్తమునికే జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత నాశనము కలుగును కాక. ఆమేన్.